నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి మన్నెం శారద గారు రచించిన ఝంఝామారుతం ధారావాహిక నుండి 9వ భాగం వినేద్దామండి. ఆ చిత్రపటం చూసిన నాగేంద్ర కూడా నాగస్వరం విన్న త్రాచులా నిలబడిపోయాడు. పాప, ఇదివరకు సౌత్ ఇండియాలో నిన్ను మించిన సౌందర్య రాశి లేదనుకునేవాణ్ణి. ఇండియాలోనే కాదు, ఈ వరల్డ్లోనే మీ అత్తగారిని బీట్ చేసే బ్యూటీ పుట్టలేదు. ఇంతకీ ఈ అందాన్ని పొందిన అదృష్టవంతుడు భార్గవతేజ కాదు కదా అన్నాడు తన్మయత్వంగా ఆమె ఫోటో కేసు చూస్తూ. ఏయ్ పిచ్చిగా వాగకు. మా అత్తగారు ఎంత అందగత్తే వర్ణించమని కాదు నిన్నెక్కడికి తీసుకొచ్చింది. మా అత్తగారి ఫోటో అతని కీచైన్లోకి ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే భార్గవతేజని అల్లరి పెట్టి ఒక ఆట ఆడించవచ్చు, అతని పరువు తీయొచ్చు అంది ప్రణయ కసిగా. వెంటనే నాగేంద్ర మనసులో ఒక మెరుపు మెరిసింది. అవునవును, ఆ సంగతి నేను చూసుకుంటానులే అన్నాడు. ప్రణయ తిరిగి స్క్రీనుని వేసి ఆ గదిలో నుంచి బయటకు వచ్చింది. నాగేంద్ర చుట్టూ చూస్తూ అలివేలు కనిపించదేం అన్నాడు. కోడంబాకం అవతల స్టూడియోస్కి పూలు సప్లై చేస్తుందటగా, పనేం లేదంటే పొమ్మన్నాను అంది ప్రణయ. నాగేంద్ర పెద్దగా నవ్వుతూ, స్టూడియోలకు పూలు సప్లై చేస్తుందా లేక వేషాలు లేని అమ్మాయిల్ని వీటిలకు సప్లై చేస్తుందా అన్నాడు. అతని వైపు చేత్కారంగా చూస్తూ, నీ బుర్రలోకి ఎప్పుడు కంపు ఆలోచనలే వస్తాయి. గతి లేక అమ్ముకునే ఆడవాళ్ళనే ఆడిపోసుకుంటావు కానీ ఒళ్ళు పలిసి కొనుక్కునే వెధవల గురించి మాట్లాడవేం అంది కోపంగా. సరే, నేను ఇక బయలుదేరనా నాగేంద్ర చుట్టూ పరికిస్తూ అన్నాడు. ప్రణయ సరే అన్నట్లుగా తల పంకించింది. ఈ చైన్ గురించి కనుక్కోవాలంటే చాలా తిరగాలి పాప. మద్రాసులో ఒక చోటు నుంచి మరొక చోటుకు తిరగాలంటే ఎంత అవుతుంది? అవసరమైతే అందరిళ్ళకి వెళ్ళాలి, మైలాపూర్ వెళ్ళాలి, ట్యాక్సీలకి ఎంత అవుతుందో ఆలోచించు అన్నాడు. ప్రణయకు విషయం అర్థమైంది. డబ్బు కావాలని తిన్నగా ఏడవరాదు, ఈ డొంక తిరుగుడు దేనికి అంది విసురుగా బెడ్రూమ్లోకి వెళ్తూ. నువ్వు చాలా మంచి పాపవి అన్నాడు నాగేంద్ర ఆమె వెంట నడుస్తూ. ప్రణయ బీరువా తాళం తీసి లాకర్ తీసి డబ్బు తీస్తూ ఉంటే అతని దృష్టి డబ్బు కట్టలు వెనకున్న నగలు పెట్టి మీద పడింది. నీకు నగలేం చేయించలేదా మీ ఆయన అన్నాడు అక్కడే ఉన్న మంచం మీద కూర్చుంటూ. వేరే చేయించడం ఎందుకు, మా అత్తగారివి ఉన్నాయి, ఇదిగో డబ్బు అంటూ ఒక కట్ట తీసి అతనికి ఇవ్వబోయింది. ఎంత అన్నాడు నాగేంద్ర 2 చేతులు వెనక్కి పెట్టి పరుపు కానించి. 5,000. ఏం ముష్ట్యా? ముష్టిగా 5,000 ఎవరైనా ఇవ్వటం చూసావా అంది ప్రణయ కోపంగా. అప్ప చెప్పింది పెద్ద పని, 5,000 దేనికి వస్తాయి? నువ్వు పక్కకు తప్పుకో, నేను తీసుకుంటాను అన్నాడు. ప్రణయ అతనికేసి దిగ్భ్రమగా చూసి, నువ్వు తీసుకుంటావా? నీకేం అధికారం ఉంది నా బీరువా ముట్టుకోవటానికి అంది కోపంగా. ఆ మాటకి నాగేంద్ర పెద్ద పెట్టున నవ్వి, అధికారాల గురించి మాట్లాడుతున్నావా పాప? ఎలా చూసినా ప్రస్తుతం అన్ని ఆస్తుల్ని అనుభవించడానికి నేను ఏకైక మగాణ్ణి అన్నాడు లేచి నిలబడి పకపకా నవ్వుతూ. చీ, నీకు సిగ్గులేదు అంది ప్రణయ కోపంగా. ఇంకాసేపట్లో తెలుస్తుంది సిగ్గెవరికి లేదో అన్నాడు అతను గది తలుపు గడియ వేసి ముందుకొస్తూ. మర్యాదగా తలుపు గడి తీయి అంది ప్రణయ గోడవైపు జరుగుతూ. మనం బావా మనదళ్ళం పాప, బెడ్రూమ్లో పోయే మర్యాదలు వచ్చే గౌరవాలు అంటూ ఏం ఉండవు, అంతా ఆనందమే. నీ మొగుడితో నీకు ఎలానో సుఖం లేదు. బింకం లేకుండా నువ్వు వస్తే నాకు ఇంకా చాలా పనులున్నాయి. నీ నగలు అమ్మాలి, కాశ్మీరో కన్యాకుమారో వెళ్ళి వ్యాపారం చేసుకోవాలి అన్నాడు నాగేంద్ర ఆమె వైపు అడుగులు వేస్తూ. ప్రణయకి ఈసారి నిజంగానే భయం వేసింది. నాగేంద్ర చూపులు మారిపోయాయి. అతను ఆమె వైపు ఆకలిగా చూస్తూ, అదృష్టం అంటే నాదేనే పాప. ఇటు చక్కెర చిలక లాంటి పిల్ల, అటు అంతులేని డబ్బు దొరకటం అంటే మాటలా? బెట్టు చెయ్యక దొరికిపో. ఈ లంకంత బంగళాలో నిన్ను రక్షించే నాదుడు ఎవ్వరూ లేరు అన్నాడు ప్రణయ మీదకు ఉరుకుతూ. నేనున్నాను. ఆ కంఠం విని ప్రణయకు ప్రాణం వచ్చి చుట్టూ చూసింది. నాగేంద్ర ఉలిక్కిపడి నిలబడిపోయాడు. బీరువా మూల నుండి బయటకు వచ్చాడు డబ్బింగ్ వెంకటాద్రి అతని చేతిలోని వస్తువును గురిపెడుతూ. ఎవరు నువ్వు అన్నాడు నాగేంద్ర కోపంగా. నేనేమన్నా మహాత్మా గాంధీనా జవహర్లాల్ నెహ్రూనా చెప్పేగానే నువ్వు గుర్తుపట్టేయటానికి? నీలాగే దొంగతనానికి వచ్చిన వాణ్ణి, నీకంటే ముందే నక్కిన వాణ్ణి. కావాలంటే నన్ను జేమ్స్ బాండ్ 007 అనుకో, లేదా పట్టపగలు సంచలనం అనుకో, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు వెంకటాద్రి విలాసంగా. ప్రణయ అతని వైపు హతాసురాలై చూసి, నువ్వు కూడా దొంగవేనా అంది భయంగా. అదేం ప్రశ్న తల్లి, అసలు ఈ ప్రపంచంలో దొంగ కానివాడెవరు?
నువ్వు నీ భర్త సొమ్ము దొంగిలించి తనకి ఇవ్వటం లేదు? పరిస్థితుల్ని బట్టి పెద్ద చిన్న తేడాలు కానీ అందరం దొంగలమే అన్నాడు వెంకటాద్రి. సరే, మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? నువ్వు దొంగతనానికి వచ్చానంటున్నావు కాబట్టి కాస్త వాటా తీసుకుని నాకు అడ్డం రాకుండా వెళ్ళిపో అన్నాడు నాగేంద్ర వెంటనే బేరానికి దిగిపోతూ. వెంకటాద్రి పకపక నవ్వాడు. కాస్త వాటా తీసుకోవడానికి నేనేమన్నా ముష్టివాడినా? దొంగని. మొత్తం దోచుకునే అధికారం నాకుంది. చావు ఉంటే కాచుకో అన్నాడు మళ్ళీ చేతిలోని వస్తువును గురిపెడుతూ. నాగేంద్ర దానివైపు సీరియస్గా చూశాడు. వెంటనే అతను నిర్లక్ష్యంగా నవ్వి, లిప్స్టిక్ చూపించి బెదిరిస్తావా ఇడియట్? ఇందక్కడి నుంచి ఏంటో అనుకున్నాను అంటూ ముందు కురికాడు. తన మీద పడబోతున్న నాగేంద్రను గమనించి గబుక్కున పక్కకు దూకి తన చేతిలో ఉన్న వస్తువును ప్రెస్ చేశాడు వెంకటాద్రి. అంతే, అందులో ఉన్న ద్రవం అంతా నాగేంద్ర మీద చల్లినట్లు పడింది. అతని కళ్ళు, ముక్కు, చర్మం మంట దురద పుట్టసాగాయి. అతను ఆ బాధ సహించలేక తలుపు తీసుకుని వేగంగా పరిగెత్తి పారిపోయాడు. ప్రణయ ఆ దృశ్యాన్ని వింతగా చూసి ఆశ్చర్యపోతూ, ఏంటది? లిప్స్టిక్లా ఉందే అంది. ఇది స్త్రీలను ఆపద నుండి రక్షించే చిన్న పరికరం. రౌడీల బారి నుండి రక్షించుకోవటానికి బాగా పనికొస్తుంది. ఈ పైన నొక్కితే వచ్చే ద్రవం రౌడీల మొహాన్ని అర్జెంటుగా దురద మంట పుట్టి తోచనివ్వకుండా చేస్తుంది. వెంటనే దిక్కు తోచక పరిగెడతాడు. దీన్ని డిఫెండర్ ఆఫ్ విమెన్ అంటారు అన్నాడు వెంకటాద్రి గర్వంగా. ఒకసారి చూడొచ్చా అని అడిగింది ప్రణయ. బ్రహ్మాండంగా అంటూ వెంకటాద్రి డిఫెండర్ను ప్రణయ చేతికిచ్చాడు. ప్రణయ వెంటనే దాన్ని అతని మొహానికి గురిపెట్టి, జాగ్రత్త, ముందుకు కదిలామంటే ఆ నాగేంద్రకు పట్టిన గతే నీకు పడుతుంది అంది. అనుకొని ఆ ఆకస్మిక చర్యకు డబ్బింగ్ వెంకటాద్రి బిక్క చచ్చిపోయాడు. అంత పని చెయ్యక తల్లి, నేను దొంగను కాదు. ఏదో ఫుడ్ కోసం నిన్ను అనుసరించి కాపలా కాసి రక్షించమంటే వచ్చాను. అమెరికాలో షూటింగ్కి వెళ్ళి అక్కడి నుంచి సరదాగా తెచ్చుకున్న ఈ వస్తువుని అన్నాడు. అతను చెప్పిన విషయం విని విస్తుపోతూ, నాకు కాపలా కాయమన్నారా? ఎవరు? హేమంత అంది కోపంగా. కాదు తల్లి, భార్గవతేజ పిలిచి ఆ పిల్లకు నేనంటే కోపం. నేను అసలు ఆ అమ్మాయిని చూడనే లేదు. హేమంత్ ఊళ్ళో లేడు, కాస్త కనిపెట్టి ఉండమన్నాడు. డబ్బింగ్ అవకాశాలు లేక ఇలా ఏదో ఒకటి ఇస్తాను అంటే ఆశపడి వచ్చాను తల్లి అన్నాడు వెంకటాద్రి ఏడుస్తున్నంత పనిచేసి. ప్రణయలో కోపం తారాస్థాయిని చేరుకుంది. అతనెవరు నా మీద నిఘా వేయమని చెప్పడానికి? నేనేమన్నా పసిపాపనా? అసలు అతనికెందుకు లేనిపోని శ్రద్ధ అంది. అదంతా నాకేం తెలుసు తల్లి, ఏదో ఫుడ్ కోసం. ఛ, వేధవ ఫుడ్డు నువ్వును. అతనిచ్చిన దానికి రెట్టింపు డబ్బిస్తాను, నువ్వే అతని మీద నిఘా వేసి నాకు కావలసిన రహస్యాన్ని రాబట్టాలి అంది. ఆ మాటకు వెంకటాద్రి ముక్కు మీద వేలుంచుకుని, తప్పు 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 తల్లి, తప్పుడు పనికి కూడా ఒక నీతి ఉంది. ముందు ఆయనకు మాట ఇచ్చాను, పైగా ఆయన ఉప్పు తిన్నవాణ్ణి. ఆయన రుణం తీర్చుకోవలసిన బాధ్యత నా మీద ఉంది అన్నాడు సిన్సియర్గా. ప్రణయ అతని వైపు కోపంగా చూసి, కావాలంటే వంటగదిలోకి వెళ్ళి 2 కేజీల ఉప్పు మా ఇంట్లో కూడా తిను, విశ్వాసంగా పడుండొచ్చు అంది. ముందు తిన్న ఉప్పుకేనమ్మా విశ్వాసంగా పడుండాలి. ఎక్కడ పడితే అక్కడ ఉప్పు తింటే ఇక దానికేం విలువ ఉన్నట్టు? అదీగాక ఆయన పెద్ద మనిషి, సహృదయుడు అన్నాడు. ప్రణయ అసహనంగా చెవులు మూసుకుని, ఇక అతన్ని పొగట్టు మాపేస్తావా? లేకపోతే పిచ్చెక్కి నేను చంపేస్తాను కూడా అంది. సరే తల్లి, వస్తాను, జాగ్రత్త అమ్మా. ఆ నాగేంద్ర ఇంతటితో వదలడు. ఏ పని చేయటానికైనా వెనకాడని వాడని తెలుస్తుంది చూస్తుంటే. నేను నీకు వీలైనంతలో నిన్ను కనిపెట్టే ఉంటాను అన్నాడు. నీ బోడి సహాయం నాకేం అక్కర్లేదు. ఈ మాట భార్గవతేజకు చెప్పు అంది ప్రణయ విసురుగా. వెంకటాద్రి తల పంకించి బయటకు నడిచాడు. మహర్షి హాస్పిటల్ సూపరింటెండెంట్, ప్రముఖ న్యూరాలజిస్టు వరహాలరాజుతో అన్నాడు. ధీరజ్ కండిషన్ ఏమిటి అని. ఇప్పుడే సరిగ్గా ఏమీ చెప్పలేము. ఆపరేషన్ మాత్రం సక్సెస్ఫుల్గానే జరిగింది. కానీ మేము అనుకున్నట్లుగా అతనికి 24 గంటల్లో స్పృహ రాలేదు. ఇంకా కోమాలోనే ఉన్నాడు అన్నాడు వరహాలరాజు. అంటే కండిషన్ ఇంకా సీరియస్గానే ఉందంటారా? అదే చెప్పలేకపోతున్నాం సార్. హార్ట్ బీటింగ్ నార్మల్గానే ఉంది. 72 గంటలు ఇంకా అబ్జర్వేషన్లో ఉంచాల్సి వస్తుంది అన్నాడు సూపరింటెండెంట్. నేను మీ స్కిల్ని శంకిస్తున్నానని అనుకోకపోతే ధీరజ్ని బాంబే అన్న తీసుకువెళ్ళి, మీరు విషయాన్ని దయచేసి హైడ్ చేయకండి. అతను బ్రతకటం చాలా అవసరం అన్నాడు మహర్షి. ఆ మాట వినగానే వరహాలరాజు మొహం అదోలా అయింది. అది మీ ఇష్టం, మేము మాత్రం మాకున్న ఎక్విప్మెంట్ పరిధిలో అతన్ని బతికించడానికే కృషి చేస్తున్నాం అన్నాడు వస్తున్న కోపాన్ని నిగ్రహించుకుంటూ. తన మాటలకు అతను హర్ట్ అయ్యాడని మహర్షికి అర్థమైంది. సారీ డాక్టర్, మీ నేర్పుని నేను అనుమానిస్తున్నానని కాదు.
నా మిస్సెస్కి అతను పెంపుడు కొడుకు. అతనికి ఏమైనా అయితే తను బతకదు. ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకొని ఆమె ఆ బాధను ఇతన్ని ప్రేమించడంలో మర్చిపోయింది. అతనికి ఏమైనా అయితే ఆమె గతి ఏమిటో అన్నది నా ఆవేదన. దయచేసి అర్థం చేసుకోండి డాక్టర్ అన్నాడు బాధగా. మీ బాధ నాకు అర్థమవుతోంది. బెడ్ దగ్గర ఆమె అలా పడిగాపులు పడి కన్నీరు మున్నీర ఏడుస్తూ ఉంటే ఆమె అతని తల్లి అనుకున్నాను. మీ మిస్సెస్ అని ఇప్పుడు తెలిసింది. మీ సంతృప్తి మేరకు ఒక పని చేద్దాము. ఈ హాస్పిటల్ నేషనల్ లెవెల్లో ఉన్న ప్రథమ స్థానపు ఆసుపత్రుల్లో ఒకటి. పోతే బాంబే జన్లోక్లో నిరుపమ మల్హోత్రా, వన్ ఆఫ్ ది బెస్ట్ న్యూరాలజిస్ట్, ఆమెను పిలిపించండి. ఖర్చు ఎక్కువే అవుతుంది మరి అన్నాడు వరహాలరాజు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆమె అడ్రస్ వివరంగా చెప్పండి. అయితే ఇప్పుడే ఫోన్ చేద్దాం అని వరహాలరాజు డయల్ చేశాడు. ఫోన్లో వరహాలరాజు మాట్లాడుతున్నంతసేపు ఆమె వస్తానంటుందో లేదోనన్న టెన్షన్తోనే కూర్చున్నాడు మహర్షి. అతను జీవితంలో తన కొడుకు చనిపోయినప్పుడు కూడా అనుభవించని ఆదుర్దాన్ని ధీరజ్ విషయంలో అనుభవిస్తున్నాడు. వరహాలరాజు ఫోన్లో మాట్లాడి రిసీవర్ను క్రెడిల్ చేస్తూ, ఆమె ఒప్పుకున్నారు. ఈ మధ్యాహ్నం ఫ్లైట్కే బయలుదేరుతున్నారు. మీరు ఆందోళన పడకండి అన్నాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు మహర్షి కరచాలనం చేసి లేచి నిలబడుతూ. వరహాలరాజుతో పాటు మహర్షి కూడా ధీరజ్ ఉన్న వార్డులోకి వెళ్లారు. ధీరజ్ నిద్రలో ఉన్నట్లున్నాడు. ముక్కులో ఓ పక్క ఆక్సిజన్ ట్యూబు, మరొక పక్క ఆహారాన్ని అందిస్తున్న ట్యూబు అమర్చున్నాయి. చేతికి అమర్చిన ట్యూబు గుండా రక్తం ఎక్కుతోంది. అతని కండిషన్ చూడగానే మహర్షి గుండె కలుక్కుమంది. భర్తను చూడగానే వైదేహి ఏడుస్తూ అతని దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు ఏమంటున్నారు అంది. ఆమెను ఓదారుస్తున్నట్టుగా అన్నయిస్తూ, పర్వాలేదు, ఈరోజు బాంబే నుండి మరొక డాక్టర్ని కూడా పిలిపిస్తున్నాము, నువ్వేం కంగారు పడకు అన్నాడు. అప్పుడే సరిగ్గా కూతుర్ని వెంట పెట్టుకుని వచ్చాడు శ్రీనివాసరావు. మహర్షికి విష్ చేసి, ఎలా ఉంది సార్ అన్నాడు. ఆ మాట విని తుషార బేలగా చూసింది. ఆమె కళ్ళ నుండి కన్నీరు ఆగకుండా స్రవించసాగింది. పర్వాలేదు బేబీ, దెబ్బ తగిలినంత తేలిక కాదుగా కోలుకోవటం, ధైర్యంగా ఉండాలి అన్నాడు మహర్షి. తుషార కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుంది. ఇంటికి వెళ్దాం, వస్తావా అన్నాడు మహర్షి భార్యతో. నేను రాలేనండి, మీరు వెళ్ళండి అంది వైదేహి బాధగా. నిన్నటి నుండి స్నానమైనా లేకుండా ఉన్నావు, ఇంటికొచ్చి కాస్త భోంచేసి వెళ్దు గాని అన్నాడు మహర్షి. అవునంటీ, మీరు వెళ్ళండి, అంతవరకు మేము ఉంటాము అంది తుషార్ తను కలగ చేసుకుంటూ. మహర్షి శ్రీనివాసరావు వైపు చూశాడు సందేహంగా. శ్రీనివాసు అంగీకారంగా తాలూపి, మీరు తిరిగి వచ్చాక నేను తుషారం తీసుకువెళ్తాను అన్నాడు. మంచిది, మీరు సహకరిస్తే సమస్య లేదు అన్నాడు మహర్షి సంతోషంగా. ముగ్గురు తుషార్ని అక్కడ ఉంచి బయటకు వచ్చారు. హంతకుడు జాడేమన్నా తెలిసిందా అన్నాడు శ్రీనివాసరావు లిఫ్టులో కిందకొచ్చేటప్పుడు. అనంతగిరి రూట్లో ధీరజ్ మోటార్ సైకిల్ బుషెస్లో ఇరుక్కునున్నట్లుగా మెసేజ్ వచ్చింది కదా, ఎస్ఐ సదానంద్ వెళ్ళాడు. అక్కడి నుంచి వచ్చే మెసేజ్ని బట్టి ఉంటుంది. ఆ ఏరియాలో అతను దొరికి తీరాలి. ధీరజ్ను చంపడానికి ప్రయత్నించిన ఆ కిరాతకుడిని పట్టుకునే వరకు నేను విశ్రమించను. డాక్టర్ నిరుపమ మల్హోత్రా వచ్చి ఏం చెప్తుందో దాన్ని బట్టి నా తర్వాత ప్రోగ్రాం ఉంటుంది అన్నాడు మహర్షి. ప్రణయకి చీకటి పడుతూ ఉంటే ఎక్కడా లేని భయం ఆవరించింది. నాగేంద్ర ఇంత ఘాతుకానికి ఒడిగాడతాడని ఆమె కల్లో కూడా ఊహించలేదు. డబ్బింగ్ వెంకటాద్రి ఆదుకోకపోతే తన గతి ఏమై ఉండేది? భార్గవ తేజ ఏ ఉద్దేశంతో అయినా కానీ ఈ కాగితం పులిని తన మీద కాపలా వేయటం తనకు ఎనలేని మేలు కూర్చింది. అసలు భార్గవ తేజ తన మీద ఎందుకు నిఘా వేసినట్లు? హేమంతుని కథంటూ అటు పంపి తననేమైనా చేయించదలుచుకున్నాడా? తను వేసిన దండలోని స్లిప్స్ చూసి పగ పెంచుకున్నాడా? నిజంగా తను చాలా తెలివి తక్కువది. అతని మీద కక్ష తీర్చుకునే పద్ధతి ఇదా? తలచుకునే కొద్దీ ప్రణయకు దుఃఖం తన్నుకొచ్చింది. అమ్మా, అలివేలు పిలిచింది. ప్రణయ తల తిప్పి చూసింది. ఆమెను చూడగానే ఒకలాంటి ధైర్యం వచ్చి మళ్ళీ చప్పున పాల పొంగులా దిగజారిపోయింది. భోంచేస్తారమ్మా? ఆకలి లేదు అంది ప్రణయ నీరసంగా. అలివేలు నవ్వుతూ మంచం దగ్గర కూలబడి, అయ్యగారి కోసం బెంగపడ్డారా? ఫోన్ చేయొచ్చు కదా అంది నవ్వుతూ. 3 సార్లు కాల్ బుక్ చేశాను, లైన్స్ బాగోలేదుట అంది ప్రణయ. అయ్యగారితో పాటు తమరు కూడా వెళ్లాల్సిందమ్మా. ఇక్కడుండి మీరు చేసే రాజకార్యం ఏముంది? నేను చెప్తే మీరు కోపడతారేమో కానీ మగాడిని అలా రోజులకు రోజులు వదిలేయకూడదమ్మా అంది అలివేలు సలహా ఇస్తున్న దానిలా. ఆమె వైపు చిత్రంగా చూసింది ప్రణయ. అవునమ్మా, మాలాంటి చదువు లేని వాళ్ళ మాటలు మీకు రుచించవేమో కానీ ఎటు గాలి వీస్తే అటు వాలిపోయే బలహీనులు మగవాళ్ళు. ఆ కాసేపు పెళ్ళాము ప్రేమ ఇవేమీ గుర్తుండవు అంది. ప్రణయకు నిజమేననిపించాయి ఆమె మాటలు.
మరొక వైపు రాత్రి కనిపించిన నీడల గురించి భయం. అలివేలును అడిగితే నిజం చెప్తుందా? అయినా ధైర్యం చేసింది ప్రణయ. రాత్రి పక్క మీద లేవే అంది అమాయకంగా. అలివేలు ఆశ్చర్యంగా చూస్తూ, నేనా అమ్మా? నేనెక్కడికి వెళ్తానమ్మా, బహుశా బాత్రూమ్కి వెళ్ళుంటాను అంది అలివేలు ఏమీ కంగారు ప్రదర్శించకుండా నవ్వుతూ. ఆమె ఏమాత్రం తొట్టు పడకపోవటం ప్రణయకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకవేళ నాగేంద్ర చెప్పినట్లు అలివేలు గుండెలు తీసిన బంట? ప్రణయకు మళ్ళీ నీరసం ఆవహించింది. అలివేలు వంటగదిలోకి వెళ్ళి కంచంలో పెరుగన్నం కలుపుకొచ్చింది. సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. హేమంత్ నుండి ఫోన్ వచ్చిందేమోనని గబగబా లేచి రిసీవర్ అందుకుంది. హలో పాప, నాగేంద్ర నవ్వుతూ అన్నాడు. ఛీ ఇడియట్, తిరిగి ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేస్తున్నావు, సిగ్గులేదా అంది కసిగా. బరువుగా నాగేంద్ర పక్కపక్క నవ్వి, నేనేం కాని పని చేశానని సిగ్గుపడాలి? వరుసకు మరదలివి, ఒంటరిగా బాధపడుతున్న దానివి, ఆదుకుందామనుకోవటం తప్ప. ఆ గొడవ సంగతికి ఏం కానీ అలివేలు ప్రేమతో తెచ్చిన పెరుగన్నం తినకు, ప్రాణం ఎగిరిపోతుంది అన్నాడు ఫోన్ పెట్టేస్తూ. ప్రణయ నివ్వెరపోయింది. ఎక్కడో ఉన్న అతనికి తన ఇంట్లో జరుగుతున్న సంగతులు ఎలా తెలుస్తున్నాయి? ఆమె బెదురుగా అలివేలు వైపు చూసింది. ఎవరినమ్మా తిడుతున్నారు? నవ్వుతూ అడిగింది అలివేలు. ప్రణయ జవాబు చెప్పకుండా రిసీవర్ని క్రెడిల్ చేసి, నాకు ఆకలి లేదంటే భోజనం ఎందుకు తెచ్చావు అంది కోపంగా. మీ ఉప్పు తిని బతుకుతున్న దాన్ని మీరు ఆకలి లేదనగానే నా మట్టుకు తినేసి పడుకునే విశ్వాసఘాతకురాల్ని కాదమ్మా. అయ్యగారుంటే అదో రకం, మీ సంగతి ఆయన చూసుకుంటారు, ఇప్పుడెవరు చూస్తారు నేనుగాక అంది. ప్రణయ ఆమె వైపు సందేహంగా చూసింది. ఆమె చర్యల్లో కానీ కళ్ళల్లో కానీ ఎలాంటి కుచితమూ కనిపించటం లేదు. కానీ ఏదో భయం కలుగుతోంది ఆమెను చూస్తూ ఉంటే. కడుపులో ఆకలి దంచుతోంది, అయినా తినటానికి ధైర్యం చాలటం లేదు. నా ఇంట్లో నేను తినటానికి నాకు భయం దేనికి అంది ప్రణయ పైకి బెంకంగా. అలివేలు నిస్సహాయంగా చూసి కంచాన్ని తీసుకువెళ్ళి సింకులో పడేసి చేయి కడుక్కొని తిరిగి వచ్చింది. ఫోన్ రింగ్ అయితే మళ్ళీ సందేహంగా చూస్తూ కూర్చుంది ప్రణయ. అలివేలు చనువుగా వెళ్ళి రిసీవర్ అందుకుని, ఎవరో సరస అంటమ్మా, తమ కోసం ఫోన్ చేస్తోంది చెప్పింది. సరసా? ప్రణయ ఆశ్చర్యంగా అడిగింది. అవునమ్మా, మీతో కలిసి కొన్ని చిత్రాల్లో నటించిందిట అంది అలివేలు. ప్రణయకు గుర్తొచ్చింది. గబగబా ఆమె చేతుల్లోని రిసీవర్ అందుకుని హాయ్ అంది ఉత్సాహంగా. నేను ప్రణయ గుర్తున్నానా? ఆ, నువ్వు ఇరాక్ వెళ్ళిపోయావని విన్నాను అంది ప్రణయ గొంతు పెంచి. అక్కడంతా గొడవలుగా ఉన్నాయని తిరిగి వచ్చేసాము. ఈరోజు మా మ్యారేజ్ డే. సడన్గా ఇప్పుడు పిలుస్తున్నానని అనుకోకపోతే వెంటనే బయలుదేరి వచ్చేసి మీ ఆయన కూడా తీసుకురా అంది సరస. ఆయన ఊళ్ళో లేరు. పోనీ నువ్వురా, ఆ ఇంట్లో ఒంటరిగా ఏం చేస్తావు? ఇక్కడ దీపా ఇంటర్నేషనల్లో ఉన్నాము. 4 రోజుల్లో ఇల్లు కొనుక్కుంటాము. కారు ఇచ్చి డ్రైవర్ని పంపిస్తాను. ఇప్పుడు సరిగ్గా టైం 9:22. 9:30 కల్లా నువ్వు మాతో ఉంటావు, సరేనా? వెంటనే వెళ్ళి చక్కగా డ్రెస్ అవ్వు. నువ్వు చాలా అందగత్తవని చెప్పాను ఆయనకు. ఆయన వెంటనే నిన్ను చూడాలని పట్టుబట్టారు. వేరేగా భావించుకో. అందాన్ని ఆరాధించడం ఆయన ప్రవృత్తి. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అన్నారు కదా, అది ఆయన సిద్ధాంతం అంది సరస కిలకిలా నవ్వుతూ. ఇంట్లో ఒంటరిగా ఉండి నాగేంద్ర సృష్టిస్తున్న నరకం అనుభవించే కన్నా వెళ్ళటమే మంచిదనిపించింది ప్రణయ్కి. ప్రణయ గబగబా మొహం కడుక్కుని క్రీమ్ కలర్ జెరీ బూటా వర్క్ చేసిన చీర, మోచేతుల నుండి భుజాల వరకు జెరీ అంచున్న అదే కలర్ జాకెట్ వేసుకుంది. చెవులకు ముత్యాలతో చేసిన హ్యాంగింగ్స్ అలాంటి మోడల్ చైన్ వేసుకుంది. జడ లూజ్గా వేసుకుని చీరకు మ్యాచ్ అయ్యే స్లిప్పర్స్ వేసుకుని అలివేలు అంటూ పిలిచింది. అలివేలు పలకలేదు. ప్రణయ హాల్లోకి వచ్చి చూసింది. అలివేలు లేదక్కడ. అలివేలు అంటూ గట్టిగా పిలుస్తూ అనుకోకుండా ఎడం వైపు కిటికీ అద్దాల వైపు చూసింది. అంతే, ప్రణయ గుండె అదిరి అత్యంత వేగంగా కొట్టుకోసాగింది. మళ్ళీ నిన్నట్లాగానే 2 నీడలు, ఒకటి స్త్రీది, రెండోది మగవాడిది. ప్రణయ శరీరం అంతా హిమపాతం సోకినట్లు వణికిపోసాగింది. అంత భయంలోనూ ఆమెను ఒక రకమైన తెగింపు ఆవహించింది. ఈరోజు ఏమైనా ఆ నీడల తాలూకు కథేమిట కనుక్కొని తీరాలన్న ఆవేశం ఆమెను తొందర చేసింది. ఆమె చప్పున అటువైపున లైట్ వెలిగించింది. అంతే, గ్లాసు వెనక నీడలు మాయమయ్యాయి. అప్పుడు కానీ ఆమెకు తను చేసిన పొరపాటు ఏమిటో అర్థం కాలేదు. ఆ చీకట్లోనే మెల్లగా వెళ్ళి టార్చ్ లైట్ వెలిగించుంటే ఆ నీడల గుట్టేమిటో బయటపడేది. ఆమె నిస్పృహగా అలాగే నిలబడిపోయింది. సరిగ్గా అప్పుడే బయట కారు హారన్ మోగింది. అలివేలు గబగబా లోపలికి వచ్చి కారు వచ్చిందమ్మా అంది.
ప్రణయ ఆమె మొహంలోకి చూసింది. కానీ ఆమెలో ఏమాత్రం తొట్టుపాటు కానీ కంగారు కానీ లేదు. ఎక్కడికి వెళ్ళావు? ఎంత పిలిచినా పలికి చావేంటి? అంది విసురుగా. ప్రణయ మాటలకు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, ఎందుకమ్మా ఇంత అర్ధరాత్రి అయ్య లేకుండా డిన్నర్కి వెళ్ళటం? రోజు ఎన్నెన్ని అనర్థాలు జరుగుతున్నాయో పేపర్లో చూడటం లేదు అంది. తనను ఎలాగైనా ఇంట్లోనే ఉంచి అలివేలు ఏదో కుట్ర సాగించాలని ప్రయత్నిస్తున్నదని అనుమానం కలిగింది ప్రణయకి. ఆ సలహా నువ్వు చెప్పనవసరం లేదు. పనివాళ్లు శృతి మించి మాట్లాడటం నాకు ఇష్టం లేని విషయం అంది ప్రణయ కోపంగా. అలివేలు మౌనం వహించింది. పైకి అలివేలు సలహాని విసిరికొట్టిందే కానీ ప్రణయ కూడా లోపల భయంగానే ఉంది. బయట భార్గవతేజ, ఇంట్లో నాగేంద్ర, అలివేలు ఎవరికి వారే తనను పీడించి నరకం సృష్టిస్తున్నారు. ఇలాంటి తరుణంలో 2 రోజులు సరస్సుతోనే గడపటం మేలనిపించింది ప్రణయకి. వెంటనే బీరువా తెరిచి ప్రొద్దుట వెంకటాద్రి దగ్గర తీసుకున్న డిఫెండర్ని పర్సులో వేసుకుని ఇల్లు జాగ్రత్త అని అలివేలును హెచ్చరించి కారు ఎక్కింది. కారు మౌంట్ రోడ్డు మీదుగా సాగిపోయి స్పెన్సర్స్కి పక్కనే ఉన్న దీప ఇంటర్నేషనల్ ముందాగింది. ప్రణయ కారు దిగగానే సరస విజిటర్స్ హాల్లోని సోఫాలో నుంచి లేచి వచ్చి గట్టిగా కౌగులించుకుని, ఎన్నాళ్లకు నిన్ను చూడగలిగాను డియర్ అంది ప్రేమగా. ఇద్దరూ కలిసి ఎస్కలేటర్ మీదుగా పై అంతస్తు చేరుకున్నారు. స్నేహితురాల్ని చూడగానే ప్రణయలో టెన్షన్ మాయమైంది. సరసతో పాటు ప్రణయ ఆ సూట్లోకి ప్రవేశించగానే ఎత్తుగా దృఢంగా ఉన్న ఒక వ్యక్తి లేచి నిలబడి హలో అన్నాడు చెయ్యి ముందుకు చాస్తూ. ప్రణయ సరస వైపు చూసి నవ్వింది. మావారు అంది సరస నవ్వుతూ. ప్రణయ చేతులు జోడించి నమస్కరించింది. అతను కొద్దిగా కంగు తిన్నట్లు మొహం పెట్టి ప్రతి నమస్కారం చేసి కూర్చున్నాడు. ప్రణయ చుట్టూ చూసింది. రూమ్లో హాట్ డ్రింక్స్, నాన్ వెజిటేరియన్ డిషెస్ కలగలిసిన ఒకలాంటి వెగటు వాసన వస్తోంది. ఏసీ చల్లదనం, డిమ్ లైటింగ్. ప్రణయ కొంత అసౌకర్యంగా ఫీల్ అవుతూ, మ్యారేజ్ డే అన్నావు, ఇంకెవరు కనిపించరు అంది. సరస పకపక నవ్వుతూ, మేము మొన్ననే వచ్చాము. ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో తెలుసుకోవటం కుదరలేదు. నిన్ను ట్రై చేశాను, దొరికావు. నీతో చాలనిపించింది. మనసు కలిసిన వారు ఒకరుంటే చాలదా అంది. ఆ జవాబు ప్రణయకు అంత సంతృప్తికరంగా అనిపించకపోయినా మౌనం వహించింది. సరస భర్త చూపులు ఆమెకు ఓ పక్క ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. అతను రెప్ప వేయకుండా తినేసేలా చూస్తున్నాడు ప్రణయని. ఇంటి వాతావరణం నాగేంద్రను తప్పించుకుందామని వస్తే ఇక్కడ కూడా మనసు కుదుట పట్టం లేదు ఆమెకు. మీ స్నేహితురాలు మాట్లాడదా అన్నాడు అతను సరసతో. సరిగ్గా అప్పుడే ఫోన్ రింగ్ అయింది. అతను రిసీవర్ అందుకుని నీకే అంటూ సరసకిచ్చాడు. సరస రిసీవర్ తీసుకుని ఇప్పుడే 1 మినిట్ నా కోసం ఎవరో వచ్చి రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తున్నారట అంటూ బయటికి వెళ్ళింది. ప్రణయ అతను మిగిలారు రూమ్లో. ప్రణయ ఇబ్బందిగా అరచేతిలో గీతలు గీసుకుంటూ కూర్చుంది. అతను గ్లాసులోకి షాంపెయిన్ వంపి ఆమె ముందుకు తోస్తూ తీసుకో అన్నాడు. ప్రణయ అతని ఏకవచన ప్రయోగానికి దిగ్భ్రమగా చూస్తూ నాకు అలవాట్లేదు అంది. నమ్మమంటావా అన్నాడు అతను ఆమె వైపు మత్తుగా చూస్తూ. ప్రణయకు ఒక్కసారిగా భయం ముంచుకొచ్చింది. వెంటనే లేచి నిలబడుతూ సారీ, పార్టీ అంటే ఏదో అనుకుని వచ్చాను అంటూ డోరు వైపు వెళ్ళబోయింది. ఎక్కడికి అన్నాడు అతను వికటంగా నవ్వుతూ. ప్రణయ జవాబు చెప్పకుండా డోరు నాబు పట్టుకుని లాగింది. నిష్ప్రయోజనం డార్లింగ్, డోరు అటువైపు లాక్ చేసింది సరస అన్నాడు అతను వికటంగా నవ్వుతూ. అంటే మీ ఇద్దరు ఉద్దేశం అంది కోపంగా ప్రణయ. నీ కోపతాపాలు నన్నేం చేయలేవు డార్లింగ్. ఇలా విసురుకొని కసురుకునే వాళ్ళంటే నాకు పరమ ఇష్టం అన్నాడు అతను లేచి నిలబడుతూ. చి, సరస నీ భార్య అయి ఉండి కూడా తప్పుడు పనులు చేయడానికి నేను ఎంతగా ప్రోత్సహిస్తుందంటే. స్టాప్ మేడం, సరస నాకు ఏమీ కాదు. పనుల మీద మద్రాసు వచ్చినప్పుడు నాకు కంపెనీ ఇస్తూ ఉంటుంది. తనతో బోర్ అయిపోయిందంటే నిన్ను అరేంజ్ చేసింది. కమాన్, నీ మీద చాలా డబ్బు ఖర్చు పెట్టాను, కమాన్ అంటూ అతను ముందుకొచ్చాడు. వాట్? ప్రణయ నివ్వెరపోతూ కళ్ళు పెద్దవి చేసింది. అతను మీదకు వస్తున్నాడు. ప్రణయ వెంటనే ధైర్యం చేసి బ్యాగ్ అందుకుని జిప్ తీసి డిఫెండర్ కోసం వెతకసాగింది. అతను వినోదం చూస్తున్నట్లు నిలబడ్డాడు. ఫోన్ తిరిగి రింగ్ అయింది. అతను రిసీవర్ అందుకుని నీకే అన్నాడు. ప్రణయ గబగబా వెళ్ళి రిసీవర్ తీసుకుంది. హలో పాప, నేను. నాగేంద్ర కంఠం వినపడగానే ప్రణయకు ఒళ్ళు జలతరిచ్చింది. ఎలా ఉంది అరేంజ్మెంట్? వాడికి నేనే అమ్మేశాను నిన్ను. 2 రోజులు నీతో సరదాగా గడిపి ఆనక వాడి కంట్రీలో అమ్మేస్తాడు. అక్కడ ఆడ మాంసానికి గిరాకీ ఎక్కువట. నాగేంద్ర మాటలకు ఒళ్ళంతా కొత్త ఉడికిపోయింది ప్రణయకి. నీచుడా, బంధుత్వం ఉందని కూడా మరిచి ఇంత పని చేస్తావా? నువ్వు పురుగులు పడిపోతావు అంది ఏడుస్తూ.
పాప శాపాలు పెడుతున్నావా? ఇంకేం చేస్తావు మరి? నువ్వెంత అఘోరించినా వాడికి పలహారం కాక తప్పదు. జాగ్రత్త. వాడు మనిషి మాంసం తప్ప అన్నీ తినవాడు. రేపటికి నువ్వు బతుకుంటే మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతానే. ఇంకో సంగతి, నీ పర్సులో డిఫెండర్ సరస నైస్గా కొట్టేసింది. కాబట్టి కాలాన్ని వేస్ట్ చేయకుండా లొంగిపో అంటూ ఫోన్ కట్ చేశాడు నాగేంద్ర. ప్రణయ నిస్సహాయంగా నిలబడిపోయింది. దొరికిన ఆహారం ఇక తప్పించుకునే అవకాశం లేదనే నిశ్చింత అతని మొహంలో కనిపిస్తోంది. అతను దగ్గరగా వస్తూ ఉంటే ప్రణయ చిగురాకులా వణికిపోసాగింది. నన్నేం చెయ్యకు, నేను అలాంటి దాన్ని కాదు ప్లీజ్ అంది ప్రణయ ఏడుస్తూ. నిన్నేం చేస్తాను నేను? నువ్వు ఒప్పుకుంటే ఏ గొడవ జరగదు. రచ్చ చేసే కొద్దీ పిచ్చెక్కిపోతుంది నాకు. నీకు తెలియకపోవచ్చు, ₹1 కానీ నేను ఖర్చు పెట్టానంటే నాకు ₹10 లాభం దొరకపోతే నిద్ర పట్టదు అన్నాడు అతను ఎనుబోతులా ఆమె మీదకొచ్చి. ప్రణయ గోడకు ప్రాణం ఉన్న శవంలా అతుక్కుపోయి నిలబడింది. అతను బాగా దగ్గరకొచ్చి ఆమెను కదలకుండా అటూ ఇటూ గోడకు చేతులాంచి ఆమె మొహంలో మొహం పెట్టి ముద్దు పెట్టుకోబోయాడు. ప్రణయ గగురుపాటుగా కళ్ళు మూసుకొని కెవ్వు నరిచింది. సరిగ్గా అప్పుడే డోర్ తెరుచుకుంది. అతను నివ్వెరపోతూ గుమ్మం వైపు చూశాడు. ఎదురుగా హోటల్ మేనేజరు, పోలీస్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్, వారితో పాటు డబ్బింగ్ వెంకటాద్రి, అలివేలు కూడా ఉన్నారు. ఇన్స్పెక్టర్ అతని చేతికి బేడీలు వేసి, థ్యాంక్ యూ మిసెస్ ప్రణయ. రకరకాల పేర్లతో వ్యాపారాలు చేస్తూ మన దేశపు రహస్యాలు మన శత్రు రాజ్యాలకు చేరవేస్తూ తప్పించుకొని తిరుగుతున్న ఇతన్ని మీరు చాలా తెలివిగా పట్టి మాకు అందచేశారు. మిమ్మల్ని ఇంటి దాకా వదులుతాం రండి అన్నాడు. అతని మాటలకు ప్రణయ నివ్వెరపై చూసింది. డబ్బింగ్ వెంకటాద్రి ఆమె వైపు మాట్లాడొద్దన్నట్టుగా సైగ చేసి, మీకెందుకు అంత శ్రమ, నేను తీసుకువెళ్తాను అమ్మగారిని అన్నాడు. సరే జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అతను తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే జరిగింది ఏమిటో అర్థం కాక ప్రణయ చిత్తరువులా నిలబడిపోయింది. రండమ్మా అన్నాడు వెంకటాద్రి. ప్రణయ ప్రాణం ఉన్న బొమ్మలా కదిలి నడుస్తూ ఉంటే ఆమెను అనుసరించింది అలివేలు. చాలా చిన్న ఆపరేషన్ ఇది. డాక్టర్ నిరుపమ మల్హోత్రా ఏం చెప్పబోతుందోనని ఆదుర్దాగా వింటున్నది వైదేహి. డాక్టర్ వరహాల రాజు కూడా జిజ్ఞాసగా ఆమె చెప్పబోయేది వింటున్నాడు. చిన్నదైనా చాలా క్లిష్టమైంది కూడా అంటూ ఆమె వైదేహి వైపు చూసింది. తుషార్ కూడా పక్కనే నిలబడింది. ఈ ఆపరేషన్ చేయటానికి అతని తరపు వారు సంతకం పెట్టాలి. అతనికి తల్లిదండ్రి లేరు అంది వైదేహి నెమ్మదిగా. పోనీ అతని భార్య అయినా? ఇంకా అతనికి పెళ్లి కాలేదు. కనీసం అతని గార్డియన్స్ ఎవరైనా పెట్టొచ్చు. డాక్టర్ వరహాలరాజు వైపు చూసింది వైదేహి. సమయానికి మహర్షి కూడా లేరు అంటూ వరహాలరాజు నిరుపమ కేసు చూశాడు. ఆలస్యం చేయాల్సిన కేసు కాదు ఇది. గుండె నుండి మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే నరం మెలికపడింది. ఏ క్షణమైనా రక్త ప్రసరణ ఆగిపోవచ్చు. అలా జరిగితే ఏమవుతుంది డాక్టర్? ఆందోళనగా అడిగింది వైదేహి. పేషెంట్ బ్రతకటానికి ఛాన్సులు తక్కువ. ఒకవేళ బ్రతికినా బాహ్య స్మృతి లేకుండా జీవితాంతం పక్క మీద ఉండాల్సి వస్తుంది. ఆ మాట వినగానే వైదేహికి దుఃఖం పొంగుకొచ్చింది. వెంటనే ఆపరేషన్ చేసేయండి డాక్టర్, ధీరజ్ని అలా చూడలేము అంది వైదేహి. మరి సంతకం? నేను పెడతాను డాక్టర్ అంది ఆవేశంగా వైదేహి. వెంటనే అగ్రిమెంట్ బాండ్ ఆమె ముందుంచాడు వరహాలరాజు. వైదేహి వణుకుతున్న చేతులతో సంతకం చేసింది. ఆ వెనువెంటనే ధీరజ్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. స్ట్రెచ్చర్ మీద లోనికి వెళ్తున్న ధీరజ్ను ఆప్యాయంగా తడిమింది వైదేహి. తుషార వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఆంటీ అంది బేలగా. వైదేహి ధైర్యం చెప్తున్నట్లుగా తుషార వెన్ను నిమిరింది. థియేటర్ బయట రెడ్ లైట్ వెలిగింది. ఆదురుతున్న గుండెల్ని నొక్కిపట్టి ఆ ఇద్దరూ అలానే థియేటర్ బయట నిలబడ్డారు నిస్తేజంగా. 9వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.